నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ 5వ భాగం. గత వారం గరుత్మంతుని సహాయంతో నాగపాశం నుంచి బయటపడ్డ రామలక్ష్మణుడు రెట్టించిన బలపరాక్రమాలతో ఉత్సాహంతో యుద్ధానికి సన్నద్ధమవడం వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. వానర సైన్యం చేస్తున్న సింహనాదాల మధ్య ఆ నడిరాత్రి సమయంలో రామలక్ష్మణులు లంకా నగర ద్వారంపై దాడి చేశారు. భటుల ద్వారా రామలక్ష్మణులు నాగపాశం నుంచి బయటపడ్డారన్న వార్త తెలిసి రావణుడు చింతాక్రాంతుడయ్యాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన తప్పించుకోలేని నాగపాశం నుంచి రామలక్ష్మణులు తప్పించుకున్నారంటే దశరథ నందనుల పరాక్రమం సామాన్యమైనది కాదని తలచి రావణుడు ఆగ్రహంతో ధూమ్రాక్షుడనే రాక్షసుని పిలిచి పెద్ద సైన్యంతో వెళ్లి రాముణ్ణి వానరుల్ని చంపమని ఆదేశించాడు. ధూమ్రాక్షుడు పెద్ద సైన్యంతో పశ్చిమ ద్వారం నుంచి వెళ్లి వానరుల మీద దాడి చేశాడు. కానీ వాడికి అనేక దుశ్శకునాలు కనపడ్డాయి. వానరుల ధాటికి రాక్షస సైన్యం వెనుకంజ వేస్తుంటే ధూమ్రాక్షుడు విజృంభించి వానరులను పెద్ద సంఖ్యలో సంహరించడం మొదలుపెట్టాడు. అది చూసి హనుమంతుడు పెద్ద శిలతో ధూమ్రాక్షుని రథాన్ని విరక్కొట్టి గుర్రాలను చంపాడు. ఇంకో మహాశిలను ధూమ్రాక్షునిపై విసరగా వాడు అక్కడికక్కడే మరణించాడు. భీకరమైన ఆ వధ చూసి రాక్షస సైన్యం భయంతో లంకా నగరంలోకి పరుగులు తీసి రావణుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. రావణుడు ముందు వజ్రద్రంశుడిని ఆ తర్వాత అకంపనుడిని యుద్ధానికి పంపించాడు. కాని వానర వీరులైన అంగదుడు వజ్రదంష్టుణ్ణి, హనుమంతుడు అకంపనుడిని ఒక్క వేటుతో సంహరించారు. ఇలా వెళ్లిన వాళ్ళు వెళ్లినట్లే మరణిస్తుంటే రావణాసురునికి మతిపోయింది. దిక్కు తోచని స్థితిలో ప్రధాన సైన్యాధ్యక్షుడైన ప్రహస్తుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: ప్రహస్త, లంకా నగరాన్ని శత్రువులు ముట్టడించారు. వారిని ఎదుర్కొనే పరాక్రమం నీకు, నాకు, కుంభకర్ణునికి, ఇంద్రజిత్తుకు, నికుంభుడికి మాత్రమే ఉన్నాయి. నువ్వు వెంటనే మహాసైన్యంతో వెళ్లి వానర సైన్యాన్ని, రామ లక్ష్మణులను వధించు అని ఆజ్ఞాపించాడు. ప్రహస్తుడు రావణాసురునితో, మహారాజా, నన్ను విశేషంగా గౌరవించావు. నీకు మేలు జరగడం కంటే నాకు కావాల్సింది ఏదీ లేదు. నీ కోసం నేను యుద్ధంలో నన్ను నేను హోమం చేసుకుంటాను అంటూ మహాసైన్యంతో ఆయుధాలు నిండిన రథంతో యుద్ధానికి బయలుదేరాడు ప్రహస్తుడు. రాముడు ప్రహస్తుని వెనక వస్తున్న మహాసైన్యాన్ని చూసి అతడు ఎవరని విభీషణుని అడిగాడు. అప్పుడు విభీషణుడు అతడు ప్రహస్తుడని, సైన్యాధ్యక్షుడని, అమిత పరాక్రమం కలవాడని చెప్పాడు. రెండు సైన్యాల మధ్య జరిగిన భీకర యుద్ధంలో వానర వీరుడు నీలుని చేతిలో ప్రహస్తుడు మరణించాడు. ప్రహస్తుడు మరణించాడన్న వార్త వినగానే రావణాసురుని మనసు శోకం కమ్మేసింది. పట్టరాని ఆగ్రహంతో మంత్రులతో ఇలా అన్నాడు: నా సైన్యాధ్యక్షుని చంపిన వానరులను ఉపేక్షించను. నేనే స్వయంగా యుద్ధానికి వెళ్లి శత్రువులను మట్టు పెడతాను అంటూ గొప్ప రాక్షస సైన్యం వెంట నడవగా రావణుడు నగరం బయటకు వచ్చి ఒక్కసారి వానర సైన్యాన్ని తేరిపార చూశాడు. సముద్రంలా వస్తున్న మహాసైన్యాన్ని, దాన్ని నడిపిస్తున్న పర్వతాకారులైన రాక్షసులను చూసి రాముడు వారి వివరాలేమిటని విభీషణుని అడిగాడు. విభీషణుడు ఇంద్రజిత్తును, రావణుణ్ణి, నికుంభులను చూపించి వారి వారి పరాక్రమాలను శ్రీరామునికి వివరించాడు. రావణుని సమీపం నుంచి చూసిన రాముడు అతడి తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. తన మనసులో సీతను అపహరించడం వల్ల నాలో రగులుకున్న కోపాన్ని ఈ రోజు రావణుడు రుచి చూస్తాడు అని రాముడు అనుకున్నాడు. రావణాసురుడు తన వెంట వచ్చిన రాక్షస వీరులను వెనక్కి వెళ్లి తమ ఇళ్లాల్లో విశ్రాంతిగా ఉండమని చెప్పి తానొక్కడే శత్రువును సంహరించి వస్తానని చెప్పి వారిని వెనక్కి పంపివేశాడు. శర పరంపరతో వానర సైన్యాన్ని చీల్చి చెండాడసాగాడు ఆ రాక్షసరాజు. అతడి విజృంభణ చూసి సుగ్రీవుడు పెద్ద పర్వత శిఖరాన్ని రావణుని మీదకు గురి చూసి విసరగా రావణుడు దానిని తన బాణాలతో ముక్కలు ముక్కలుగా చేసి పిడుగులాంటి బాణాన్ని సంధించి సుగ్రీవునిపై వదలగా ఆ దెబ్బకు సుగ్రీవుడు మూర్ఛిల్లుతాడు. గదుడు, సుషేనుడు వంటి ఇతర వానర వీరులు పర్వతాలతో రావణుని మీదకు వెళ్లగా వారందరినీ కూడా రావణాసురుడు తన బాణాలతో మూర్ఛపోయేలా చేస్తాడు. ఇది చూసి లక్ష్మణుడు రావణునిపై యుద్ధానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని శ్రీరాముని కోరుతాడు. రాముడు అందుకు అనుమతిస్తూ లక్ష్మణునితో, లక్ష్మణ, రావణాసురుని శక్తి చాలా గొప్పది. అతడి లోపాలు కనిపెట్టి నీ లోపాలు అతడికి తెలియకుండా చాకచక్యంగా యుద్ధం చేయాలి అని చెప్తాడు. లక్ష్మణుడు రామునికి నమస్కరించి యుద్ధానికి బయలుదేరగా ఇంతలో హనుమంతుడు రావణునికి అడ్డుగా నిలుస్తాడు. రావణునితో హనుమ, రావణ, నువ్వు దేవదాన గంధర్వుల నుంచి మరణం లేకుండా వరం పొందావు.
కానీ వానరుల నుంచి నీకు ముప్పు తప్పదు. ఈ రోజు నా బలమైన చేతితో ఒక్క దెబ్బతో నిన్ను అంతం చేస్తాను అనగా రావణాసురుడు, వానర వీర, సందేహించకుండా కొట్టు. రావణుని కొట్టావన్న కీర్తిని సంపాదించుకో. నా పరాక్రమం గురించి నీకు పూర్తిగా తెలిసాకనే నేను సంహరిస్తాను అని అంటాడు. అప్పుడు హనుమ, రావణ, నా పరాక్రమం గురించి నీకు బాగానే తెలుసు. నీ కుమారుడు అక్షుణ్ణి ఒక్క దెబ్బతో చంపిన సంగతి గుర్తు చేసుకో అని హనుమ రెచ్చగొడుతుంటే రావణుడు కోపంతో తన అరచేతితో హనుమంతుని వక్షస్థలంపై కొట్టాడు. ఆ దెబ్బకు హనుమ కొంత తూలి తిరిగి నిలదొక్కుని తాను అరచేతితో రావణుని వక్షస్థలంపై కొట్టాడు. హనుమ దెబ్బకు రావణుడు భూకంపానికి ఊగిన పర్వతంలా ఊగిపోయి తిరిగి తేరుకొని, భళా భళా హనుమ, నీ పరాక్రమం మెచ్చదగినది అని అంటాడు. తిరిగి రావణుడు తన రథాన్ని నీరుని వైపుగా నడిపించాడు. నీరుడు విసిన పర్వతాలను, శిఖరాలను రావణుడు తన బాణాలతో అవలీలగా ఖండించాడు. ఆ శరవర్షం నుంచి తప్పించుకునేందుకు నీలుడు తన శరీరాన్ని చిన్నగా చేసి రావణాసురుని ధ్వజం మీద, కిరీటం మీదకి ఎగురుకుంటూ వెళుతూ అతడిని హేళన చేస్తూ అరిచాడు. నీలుని చేష్టలకు కోపించిన రావణుడు ఆగ్నేయాస్త్రం సంధించి ఆ వీరుడు నేల మీద పడేలా చేస్తాడు. అయితే తన తండ్రి అగ్నిదేవుని ప్రభావం నీలుని మీద కూడా ఉండడం వలన ఆ వీరుడు ప్రాణాలు పోకుండా మోకాళ్ల మీద పడ్డాడు. ఇంతలో లక్ష్మణుడు రావణుని రెచ్చగొడుతూ యుద్ధానికి వచ్చాడు. రావణుడు ప్రయోగించిన వందలాది బాణాలను లక్ష్మణుడు మార్గమధ్యంలోనే ఖండించాడు. చివరకు రావణుడు బ్రహ్మ స్వయంగా ఇచ్చిన బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం లక్ష్మణుని నుదుటికి తగలగానే లక్ష్మణుడు చలించిపోతాడు. వెంటనే తేరుకొని ఒకే ఒక బాణంతో రావణుడి ధనస్సును మధ్యకు విరిచి మరో 3 బాణాలతో రావణుని తీవ్రంగా గాయపరిచాడు. లక్ష్మణుని శరపరంపరకు రావణుడు క్షణకాలం స్పృహ తప్పి తిరిగి స్పృహలోకి రాగానే బ్రహ్మ ఇచ్చిన శక్తిని తన శక్తి కొలది లక్ష్మణునిపై ప్రయోగించాడు. ఆ శక్తి లక్ష్మణుని వక్షస్థలంలో దిగబడింది. ఆ దెబ్బకు లక్ష్మణుడు స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. బ్రహ్మశక్తి తిరిగి రావణాసురుని రథం మీదకు వెళ్లి తన స్థానంలో నిలుచుకుంది. ఎన్నో పర్వత శిఖరాలు సునాయాసంగా ఎత్తిన రావణుడు రథం దిగి లక్ష్మణుని పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ వాడి వల్ల కాలేదు. ఇంతలో హనుమంతుడు రావణునిపై దుమికి పిడికిలి బిగించి వక్షస్థలంపై కొట్టాడు. ఆ దెబ్బకు రావణుని అవయవాలు స్వాధీనం తప్పాయి. నోటి నుంచి, చెవుల నుంచి రక్తం దారులుగా కారింది. ఇంతలో హనుమ లక్ష్మణుని భుజంపై వేసుకుని రాముని వద్దకు చేరుకున్నాడు. రావణుడు కొంత తేరుకొని ధనస్సు పట్టుకుని బాణాలు అందుకున్నాడు. తన సైన్యంలో మహావీరులందరూ రావణునిచే దెబ్బలు తినడం చూసి రాముడు రావణాసురుని ఆగ్రహంతో అడ్డుకున్నాడు. హనుమంతుడు తన వీపుపై ఎక్కి యుద్ధం చేయమని చెప్పగా రాముడు అందుకు అంగీకరించి హనుమ వీపుపై ఎక్కి ఒక్కసారిగా ధనుష్టంకారం చేసి రావణుని రెచ్చగొట్టాడు. రావణుడు కపడంతో రాముణ్ణి మోస్తున్న హనుమను బాణాలతో కొట్టసాగాడు. బాణాలు తగిలి గాయాలైనా ఆ వాయునందనుడు చలించలేదు. రాముడు కోపంతో అనేక బాణాలు ప్రయోగించి రావణుని రథచక్రాలను, చిత్రాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను ఛేదించాడు. పిడుగుల వంటి బాణాలతో రావణాసురుని వక్షస్థలంలో కొట్టాడు. రాముని దెబ్బలకు పట్టు కోల్పోయిన రావణుడి చేతిలోంచి ధనస్సు మెల్లగా కిందకు జారిపోయింది. రావణుడు ఒక అర్ధచంద్ర బాణం ప్రయోగించి రావణాసురుని కిరీటాన్ని ఛేదించాడు. యుద్ధరంగంలో రావణాసురుడు విషం కోల్పోయిన సర్పంలా, తేజస్సును పోగొట్టుకున్న సూర్యునిలా, చేతకాని వానిలా నిలబడ్డాడు. అప్పుడు ఆ కోదండరాముడు, రావణ, ఈ రోజు యుద్ధంలో నువ్వు చాలా శ్రమపడ్డావు. అందుచేత నిన్ను నేను ఇప్పుడు చంపను. నీ మందిరానికి వెళ్లి సేద తీరు. శక్తి పుంజుకొని మరో రథం ఎక్కి ధనుర్బాణాలు ధరించి నా ఎదురుగా రా. నా పరాక్రమం ఎంతో చూపిస్తాను అని రావణుణ్ణి విడిచిపెట్టాడు. ఆ రోజు యుద్ధంలో రావణుడు కోల్పోయింది రథాన్ని, అశ్వాలను, కిరీటాన్నే కాదు, తన దర్పాన్ని, గర్వాన్ని కూడా. అవమాన భారంతో లంకా నగరంలోకి ప్రవేశించాడు ఆ రాక్షసరాజు. రాముడు దెబ్బతిన్న వానరులకందరికీ చికిత్స చేయించాడు. రావణాసురుడు తన మందిరానికి చేరినా రాముడు కొట్టిన దెబ్బలు శరీరాన్ని, మనసును పీడిస్తూనే ఉన్నాయి. శత్రువు దయతో కాపాడుకున్న ప్రాణాలతో మంత్రుల సమావేశం జరిపి కుంభకర్ణుని నిద్ర నుంచి లేపమని ఆజ్ఞాపించాడు. కుంభకర్ణుడు నిద్ర లేచాడా? 6 నెలలకు ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉండే కుంభకర్ణుడు ఏ పాటి యుద్ధం చేస్తాడు? రానున్న రోజుల్లో తీవ్రంగా మారనున్న యుద్ధ పరిస్థితుల గురించి వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు మన కోదండ రామునికి జయం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.